మరి చెప్పిన మాట వినాలి కదా నువ్వు. అన్నయ్య అంటలేదు, నువ్వు ఒక్కదాని వింటున్నావా? ఏ విషయంలో చెప్పిన మాట అంటున్నావు నువ్వు అసలు? పలానా గౌన్ వేసుకెళ్ళా అంటున్నాను, వేసుకెళ్తున్నావా? నాకేమియా? మరి ఎవరికి? మరి అందుకే కదా అడుగుతున్నాను. ఏంటది? నేనేం అడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? నువ్వు నాకు అదంతా అనవసరం. నువ్వు ఏ బట్టలు వేసుకెళ్ళమంటే ఆ బట్టలు వేసుకెళ్తలేదు, ఏది తినిపిస్తే అది తింటలేదు. రేపు నుంచి నువ్వు హాస్టల్కి వెళ్ళిపో. నేను ఎందుకు తిట్టాను? ఎవరంటే నీకు ఫోన్లో పెడుతున్నా, ఇప్పుడు నన్ను వచ్చి తడుతున్నా. అన్నం తిడితే కాబట్టి నన్ను తడుతున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వింటావా వినవా? వినవా? వినకపోతే వెళ్ళిపో హాస్టల్గా. స్టోరీ బుక్ పడేదా బయట? స్టోరీ బుక్ ఎందుకు పడేస్తా? పాడేస్తాడు. అదే నువ్వు ఎదురు సమాధానం చెప్పడం ఏంటో నాకు అసలు నచ్చట్లేదు. కంట్లో కూర్చేస్తాను, గుచ్చిచ్చేసుకుంటాం. మరి ఎన్ని మాటలు వచ్చినాయి? ఎన్ని మాట్లాడు? నీకు అసలు తల్లి అంటే భయం ఉందా అసలు నీకు? స్టిక్తో కొడితే భయపడతావు అప్పుడు? భయపడతావు. స్కూల్లో ఎడుతున్నావా? హలో, స్కూల్లో ఎడుతున్నావా? చిన్న పెద్ద గౌరవం మర్యాద ఏమీ లేకుండా తయారవుతున్నావు. పోనీలే చిన్నపిల్లని ఊరుకుంటుంటే ఏంటో మరి ఎక్స్ట్రాలు చేస్తున్నావు. స్టోరీ బుక్ ఎవరిది? అసలు నీకు అందులో ఒక స్టోరీ అయినా వచ్చా నీకు? చెప్పు, ఒక స్టోరీ తీసి చెప్పు. రాదు. సొల్లు చెప్పమంటే సోనియా గాంధీ మా మామ అంటావు. స్టోరీ నీకు తిట్టరండి మరి చెప్పిన మాట అయినా పోతే.